అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసవ నరసింహంలో ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1145వ కార్యక్రమం. 22 సంవత్సరాలు నిరాటకంగా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా 22 సంవత్సరాలు చేస్తాం. 2000 సంవత్సరంలో ఈ కార్యక్రమం మొదలెట్టాం. జనవరి ఫస్ట్ వీక్ మొదలెట్టాం. ఫస్ట్ సాటర్డే మొదలెట్టి అప్పటి నుంచి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్యం గురించి అందరికీ అవగాహన కావాలి. ఇప్పుడు డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇలా 22 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ప్రతి శనివారం నిరాటంకంగా ఎప్పుడూ ఆగకుండా, యాక్చువల్లీ ఎవరైనా మానేస్తే సమరంగారే తీసేసుకుంటారు ఆ క్లాస్ కూడా. అది అట్లా ఇంత కంటిన్యూస్గా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. హెల్త్ అవేర్నెస్ అంటే మెయిన్గా ఆరోగ్యం మీద ప్రజలకి ఒక రకమైన అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే అపోహలు వస్తాయి. అపోహల వల్ల ఇద్దరు నష్టపోతారు. ఒకటి డాక్టర్ నష్టపోతారు, డాక్టర్ మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది పేషెంట్కి సరిగ్గా నాకు సరైన వైద్యం జరగట్లేదేమో, ఇంక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో మంచి వైద్యం జరిగేదేమో అని ఒక ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా మీకు కూడా కొంత సబ్జెక్టు తెలుసుంటే, అంటే మరీ ఎక్కువ తెలిసింది కాదండి. ఈ మధ్య మాకు మరి ఎట్లా ఎక్కువైపోయింది, అట్లా ఎంత ఎక్కువైపోయిందంటే ముందే పేషెంట్ గూగుల్లో సెర్చ్ చేసేసి వ్యాధి అంతా ఏంటో కనుక్కొని దాని ట్రీట్మెంట్ కూడా చూసుకుని వచ్చి ఈ ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందా అని అడిగిన రోజులు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ కేసులోనే టాన్సిల్లోనే. ఈ టాన్సిల్లో మీకు తెలుసో మమ్మల్ని వచ్చి అడిగే ప్రతిసారి ఏంటంటే, మీరు లేదర్తో టాన్సిల్ చేస్తారా అని. మేము ఎలా చేస్తే మీకెందుకు, టాన్సిల్ మీకు చేయాల్సింది టాన్సిల్ ఆపరేషను, అంతేగాని మేము ఎలా చేస్తే మీకెందుకు అనే క్వశ్చన్ మేము అడగలేకపోతున్నాం. ప్రతివాడు వచ్చి అడిగేది, మీరు లేదర్తో టాన్సిల్ చేస్తారా, మేము గూగుల్లో చూసాం లేదర్తో చేస్తున్నారని చెప్పి. అంటే మరీ ఎక్కువ నాలెడ్జ్ ఉండకూడదు, కరెక్ట్గా అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ అంటే అవగాహన ఉండాలి, వ్యాధి అంటే అవగాహన ఉండాలి. డాక్టర్ చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ డాక్టర్ని అడగాలి. సార్ మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలా 22 ఏళ్ళ బట్టి ప్రోగ్రాంలు కంటిన్యూస్గా ఆపకుండా చేస్తున్నారు. యాక్చువల్గా 900 చిల్లరప్పుడే నేను ఇచ్చాను. సార్ ఎట్లయినా 1000వ ప్రోగ్రాం నేనే వస్తాను. అట్లాగా ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇట్లా జరుగుతుంటే 25వ సంవత్సరంలో డెఫినెట్గా నేనే వస్తాను సార్. సార్ ఇవాళ నన్ను అడిగిన టాపిక్ ఇది చాలా కామన్ టాపిక్. అంటే మేము మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈఎన్టీ సర్జన్స్కి చాలా చిన్న టాపిక్ కింద ఉండేది. కానీ ఒకానొక రోజుల్లో ఈ ఈఎన్టీ చెవి ముక్కు గొంతు డాక్టర్లు అంటే లెక్క ఏంటంటే వీళ్ళు టాన్సిల్స్ ఆపరేషన్ చేస్తారు, ఇంకేం చేయరని. అట్లాంటిది ఇప్పుడు టాన్సిల్ నుంచి చాలా ఎక్కువ చేస్తున్నాం, వేరే చేస్తున్నాం, వేరే రకాల ఆపరేషన్లు అవి చేస్తున్నాం. కానీ బేసిక్గా మాకు ఇంపార్టెంట్ ఈ గొంతులో గడ్డలు. సింపుల్గా చెప్పాలంటే గొంతులో కాయలు అంటాం. గొంతులో కొలోకియల్ లాంగ్వేజ్లో గొంతులో కాయలు ఉన్నాయమ్మా, నీకు ఆపరేషన్ చేయాలి, వెంటనే చేయాలా, లేకపోతే 10 రోజుల తర్వాత చేయాలా, లేకపోతే ఏడాది తర్వాత చేయాలా, అది చెప్పరు. గొంతులో కాయలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి. నిజంగా అందరికీ అన్ని గొంతులో కాయలకి అది నిజంగా ఆపరేషన్ చేయాలా అవసరం లేదా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. రెండో పాయింట్ ఏంటంటే, ప్రతివాడికి గొంతు నొప్పి వస్తుంది ఏదో ఒక టైంలో. గొంతు నొప్పి రాని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఏదో ఒక టైంలో అట్లీస్ట్ ఒకసారైనా గొంతు నొప్పి వస్తుంది. ఇంకో అపోహ ఎక్కడ ఉంటుంది అంటే, సార్ చల్లటి నీళ్ళు తాగాను సార్, నిన్నే ఫ్రిడ్జ్లోంచి బాటిల్ ఓపెన్ చేసి, లేదా కోకోకోలా కోకో పెప్సీ తాగాను, ఐస్ క్రీమ్ తిన్నాను, గొంతు నొప్పి వచ్చింది. ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇది టాన్సిల్ వల్ల ఇన్ఫెక్షన్ కాదు, గొంతులో కాయలు వాయడం వల్ల వచ్చేది కాదు. ఇది చాలా సహజంగా చాలా అందరికీ వస్తుంది. దీన్ని గొంతు నొప్పి కింద మేము లెక్క వేయం. నిజమైన గొంతు నొప్పి అనేది వేరే. టాన్సిల్ ప్రాబ్లము, ఈ గొంతులో కాయలు నిజంగా రావడం అనేది ఒక వేరే రకమైనటువంటి ప్రాబ్లం. అసలు ఎందుకున్నాయి ఈ గొంతులో కాయలు? ఈ కాయలు ఎందుకు ఉండాలా అంటే ఉండాలి. ఈ కాయలు అనేది పుట్టుక నుంచి ఉంటాయి అందరికీ. ఈ కాయలు ఒక కాయ కాదండి, అది గొంతులో 4 రకాల కాయలు ఉంటాయి ఇక్కడ గొంతులో.
ఈ గొంతులో ఎక్కడున్నాయి ఇవన్నీ? మన గొంతులో చేసే ఇంపార్టెంట్ పనులు రెండు. అంటే మాట్లాడడం ఒకటి, అది వేరే విషయం, పక్కన పెట్టండి దాన్ని. అది కాకుండా ఇంపార్టెంట్ పనులు ఏంటంటే ఊపిరి తీసుకోవడం, అంటే లోపలికి గాలి తీసుకోవడం, శ్వాసకోశాల్లోకి లంగ్స్లోకి గాలి తీసుకోవడం. రెండవది ఫుడ్, అన్నం తినాలి. ఏదో ఒకటి తింటూ ఉంటాం, ఫుడ్డో బ్రేక్ఫాస్టో లంచో డిన్నరో ఏదో తింటాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ రెండిటి కూడా బయట నుంచి కొత్త పదార్థాలు శరీరం లోపలికి వెళ్తున్నాయి. కొత్త పదార్థాలు రెండు కూడా కొత్త పదార్థాలే. అది ఎక్కడ తింటారో తెలియదు, మీరు ఏ ప్లేస్లో తింటామో తెలియదు, దాన్ని క్లీన్గా ఉందో లేదో ఫుడ్ తెలియదు. అంటే ఇవన్నిట్లోనూ కూడా ఇన్ఫెక్షన్లు ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ని తెచ్చేటువంటి క్రిములు వీటిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ టాన్సిల్లు కానీ ఇక్కడ ఈ ఎడ్నాయిడ్స్ అంటే ముక్కు వెనకాతలు గడ్డలండి. అవి ముక్కు వెనకాతలు ఉంటాయి. టాన్సిల్ అనేది ఈ పక్క రెండు వైపులా ఉంటాయి. నాలికి కింద రెండు పక్కల ఉంటాయి గడ్డలు. ఇవి ఈ శ్వాసకోశానికి ప్లస్ అన్నవాహికకి చుట్టూ ఉంటాయి ఇవి, ఈ గడ్డలు. అంటే ఈ గడ్డల మధ్యలోంచి మనం తీసుకున్న గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అట్లనే మనం తీసుకునే అన్నం కానీ మనం తీసుకునే ఏ పదార్థమైనా కూడా ఈ కాయల మధ్యలోంచి లోపలికి వెళ్తుంది. అసలు ఇంపార్టెంట్ పని ఇక్కడే జరుగుతుందండి. ఇప్పుడు మనం తినే ఆహారంలో కానీ మనం పీల్చే గాలిలో కానీ ఏమాత్రం ఇన్ఫెక్షన్లు ఉన్నా, ఏ రకమైన ఆర్గానిజమ్స్ ఉన్నా, క్రిములు ఉన్నా, ఈ కాయలు ఆ క్రిముల్ని తీసుకుంటాయి. దాని పని అది. దానికోసమే భగవంతుడు అనండో లేకపోతే ప్రకృతితో దాన్ని ఈ కాయల్ని అక్కడ సృష్టించారు. ఒక 4 రకాల కాయలు ఉంటాయి లోపల. రెండు కాయలు, ఇటు అటు కూడా ఉంటాయి. ఈ ఎడినాయిడ్స్ మాత్రం ఒకటే ఉంటుంది మధ్యలో, అది సెంటర్లో ఉంటుంది. కరెక్ట్గా ముక్కు వెనకాతలు వస్తుంది. అది మనం తీసుకునే ఊపిరి కానీ మనం తీసుకునే ఆహారం కానీ కరెక్ట్గా ఈ కాయల మధ్యలోంచి వెళ్తుంది. ఈ వెళ్ళినప్పుడు దీంట్లో ఏ రకమైనటువంటి క్రిములు కన్నా, ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ కాయలు ఆ ఇన్ఫెక్షన్ని తీసుకుంటాయి. మొత్తం ఇన్ఫెక్షన్ని కొంత ఇన్ఫెక్షన్ని తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత ఈ కాయల పని ఏంటంటే ఆ క్రిములకి సరిపోయేటటువంటి యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తాయి. యాంటీబాడీ అంటే దాన్ని ఆ క్రిములతో ఫైట్ చేయడానికి శరీరాన్ని ముందే ప్రిపేర్ చేస్తాయి. అంటే ఈ ఇన్ఫెక్షన్ మీరు లోపలికి వెళ్ళే లోపుగా ఇక్కడ కొంచెం శాంపిల్ తీసేసుకుని దానికి వెంటనే ఒక రకమైన యాంటీబాడీస్ ప్రిపేర్ చేసి అది కరెక్ట్గా కింద లంగ్స్లోకి వచ్చేసరికి ఈ యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి. అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి. అసలు మెయిన్గా ఈ గొంతులో కాయలు ఉండడానికి కారణం అది. అందుకనే ఇవి చిన్నప్పటి నుంచి ఉంటాయి. ఎప్పటి నుంచి ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి ఉంటాయి. యాక్చువల్గా ఇవి నెమ్మదిగా సైజు పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా సైజు పెరుగుతాయి. ఇప్పుడు వీళ్ళు యూజువల్గా ఇన్ఫెక్షన్ ఎప్పుడు వస్తుందండి మనకి గొంతులో 2-3 ఏళ్ళకి చిన్నపిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్తారు ఆడుకోవడానికి. ఇంట్లోంచి బయటికి ఆడుకోవడానికి వెళ్తారు. అందరూ ఇంట్లోంచి బయటకు పంపం మనం. ఆ బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇన్ఫెక్షన్లు వస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫెక్షన్ తీసుకుని శాంపిల్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా దానికి యాంటీబాడీస్ ప్రిపేర్ చేస్తాయి. అంటే శరీరానికి ఒక రకమైనటువంటి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి కాయలు ఇవి. అట్లానే తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు బోల్డ్ మంది పిల్లలు ఉంటారు. అందరు పిల్లలు ఉంటారు. అందులో ఎంతమందికి ఇన్ఫెక్షన్లు ఉంటాయో తెలియదు. కాబట్టి ఆ పిల్లలందరి మధ్యలో కూర్చున్నప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇమ్మీడియట్గా ఈ కాయలు పనిలోకి వెళ్ళిపోతాయి. ఆ క్రిముల్ని తీసుకుంటాయి, శాంపిల్ చేస్తాయి, యాంటీబాడీస్ ప్రిపేర్ చేస్తాయి, శరీరానికి రోగనిరోధక శక్తిని క్రియేట్ చేస్తాం. అందుకనే డాక్టర్లు చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టకండి. వాళ్ళకి ఇంట్లో కూర్చుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయనేది ఒక అపోహ. బయటికి వెళ్తేనే
ఆ ఇన్ఫెక్షన్లకి సరిపోయేటువంటి యాంటీబాడీస్ ప్రిపేర్ అవుతాయి. కాబట్టి మీరు బయటికి పంపండి, బయటికి పంపి ఆడుకునేలా చేయండి. బయటికి వెళ్ళి ఆడితేనే ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇన్ఫెక్షన్లు కొంచెం కొంచెం వస్తాయి కాబట్టి యాంటీబాడీస్ తయారవుతాయి, శరీరానికి రోగనిరోధక శక్తి వస్తుంది. అందుకే అది ఇంపార్టెంట్ విషయం మనకి. దానికోసం అని క్రియేట్ చేసిన ఒక స్ట్రక్చర్సు ఈ గడ్డలు. వీటిని యాక్చువల్గా లింఫ్ నోడ్స్ అంటాం. ఈ లింఫ్ నోడ్స్ అనేది ఇక్కడే కాదు, మీకు శరీరంలో పైనుంచి కింద వరకు ఉన్నాయి. పైనుంచి శరీరంలో కింద వరకు ఉన్నాయి. కొంతమంది చంకలో వేలు పెడితే గడ్డలు తగులుతాయి, కొంతమందికి ఇక్కడ గజాల్లో వేలు పెడితే గడ్డలు తగులుతాయి. ఇవన్నీ, ఈ గడ్డలన్నీ కూడా మీకు ఈ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేటువంటి గడ్డలే. అంటే ఆ గడ్డని ముందు లోపల ఇన్ఫెక్షన్ రాగానే ఈ గడ్డ రియాక్ట్ అయిపోద్ది ఇమీడియట్గా. ఈ కాయలు రియాక్ట్ అయ్యి ఈ కాయలు ఇమీడియట్గా దాన్ని లిమిట్ చేయడానికి, అంటే కంటైన్మెంట్ చేయడానికి, అంటే దాన్ని బయటికి రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఈ గడ్డలు పెద్దవవుతాయి. అంటే అప్పుడు దానివల్ల దీనికి ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది, ఈ గడ్డకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కడంటారా అంటే ఈ గడ్డలకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనకి వేరే రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ల వల్ల అస్తమాటు ఇన్ఫెక్షన్ వస్తే ఈ కాయలు పెద్దవవుతాయి. ఈ కాయలు పెద్దవైతే ఏమైంది, అక్కడ ఉన్న ఏరియా చిన్నది. ఆ చిన్న ఏరియాలో ఇది సైజు గడ్డలు, ఈ కాయలు సైజు పెరిగితే అది మీకు ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటండి, ఊపిరి తీసుకోవడం లేకపోతే అన్నం తినడం. ఈ రెండింటి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అన్నం తినడానికి కొంచెం కష్టం అవుతుంది, ఊపిరి తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇది ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్ అయితే ఈ శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉండేది. ఇంతకుముందు యాక్చువల్గా మేము డాక్టర్ల కింద ఉన్నప్పుడు సార్ చాలా కేసులు చూస్తుండారు. టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్లు వచ్చి, దీనికి స్పెసిఫిక్గా ఒక ఇన్ఫెక్షన్ ఒకటి ఉందండి, స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్లను వస్తాయి. ఒక స్ట్రెప్టోకాకస్ అనే ఒక ఆర్గానిజం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. బీటా హెమోలైటిక్ స్ట్రెప్టోకాకై అని అంటాం. ఈ ఇన్ఫెక్షన్లు వల్ల, ఈ ఇన్ఫెక్షన్ వల్ల కాదు కానీ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల హార్ట్లో ఉన్న వాల్వ్స్ ఎఫెక్ట్ అయ్యేవి. ఇంతకుముందు మనకి భారతదేశంలో చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాల్వ్ ప్రాబ్లమ్స్ అని, అంటే హృదయంలో ఉండేటువంటి కవాటాలకు ఎఫెక్ట్ అయ్యేవి. మైట్రల్ వాల్వ్ను, అయోటిక్ వాల్వ్, సినోసిస్లని చాలా కామన్ ప్రాబ్లం. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాదు రొమాటిక్ ఫీవరు, అది స్టార్ట్ అయ్యేది టాన్సిల్లో. ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ల వల్ల జరిగేది. ఇంతకుముందు చాలా కామన్గా దీనికి ఈ రాకుండా ఉండడం కోసమని నెల ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళం అండి, పెన్సిలిన్ ఇంజక్షన్లు. సార్కి అలవాటు ఉండేది, సార్ గుర్తుండే ఉంటుంది. ఈ పెన్సిలిన్ ఇంజక్షన్లు ప్రతి నెల వచ్చి పేషెంట్ చాలా భయంకరంగా ఉంటుంది ఇంజక్షన్. అది మీకు చాలా పెయిన్ఫుల్ ఇంజక్షన్ అది. కానీ ప్రతి నెల వచ్చి ఆ ఇంజక్షన్ చేయించుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. ఏళ్ల తరబడి ఆ ఇంజక్షన్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు హార్ట్ సర్జరీ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు హార్ట్ వాల్వ్ రీప్లేస్మెంట్లు అన్నీ వచ్చిన తర్వాత ఈ వ్యాధులు తగ్గాయి కొంచెం. ఇది లేకపోతే ఇంతకు ముందు అయితేనే భారతదేశంలో మెయిన్ హార్ట్ ప్రాబ్లం రొమాటిక్ డిసీజ్ అనేవాళ్ళు దీన్ని. దానివల్ల హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా మా పిన్నే పోయింది దాంతో, ఆ రకమైన వ్యాధితోటి. అంత భయంకరంగా ఉండేది పరిస్థితి ఇంతకు ముందు. ఈ సింపుల్ టాన్సిల్స్ ఏం లేదు, దాని పరిస్థితి ముందే చూసుకుంటే ఇంత ప్రాబ్లమ్స్ రావు. ఈ టాన్సిల్స్ అనేది సైజు పెరుగుతూనే ఉంటాయి మీకు. ఈ సైజు పెరిగిన కొద్దీ ఆ మధ్యలో ఉన్న స్పేస్ చూడండి, అసలు ఆ మధ్యలో అంతే స్పేస్ ఉంది. ఇదొక టాన్సిలు, ఇదొక టాన్సిలు. ఈ ఎడినాయిడ్స్ అనేది ముక్కు వెనకాల ఈ పైన ఉంటాయండి, ఇక్కడ ఆ పైన. దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఏమాత్రం సైజు పెద్దదైనా ఉన్న చోటు, ఉన్న స్పేస్ తగ్గిపోయి అన్నం తినడానికి కష్టమవుతుంది, లేకపోతే గాలి తీసుకోవడానికి కష్టమవుతుంది.
ఇమ్మీడియట్గా ఏం కాదండి దీనిలో ఈ రెండింటి వల్ల కూడా, కానీ కంటిన్యూస్గా ఇదే ప్రాబ్లం అస్తమాటు వస్తూ ఉంటే దానికి వల్ల మనకి వేరే వేరే రియాక్షన్లు వస్తాయి. ఇది సైజు పెరుగుతూ ఉంటుందండి. ఈ ఇన్ఫెక్షన్కి ఎప్పుడెప్పుడు ఎఫెక్ట్ అవుతాయో లేకపోతే ఎప్పుడెప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉందో మీకు 2-3 అదే కారణాలు చెప్పాను నేను. మొట్టమొదటిసారి ఇంట్లోంచి పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటిసారి చిన్న స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇది కామన్గా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ టైంలో టాన్సిల్స్ ఈ సైజులు పెరుగుతాయి, గడ్డల సైజులు బాగా పెరుగుతాయి. యాక్చువల్గా దీనికి మేమేం చెయ్యం, దీన్ని ఫిజియలాజికల్ హైపర్ట్రఫీ అంటాం. ఫిజియలాజికల్ హైపర్ట్రఫీ అంటే అవసరం కొద్దీ పెరిగిన సైజు అంతే, అది దానికి మనం చేయాల్సిందేం లేదు. సైజు ఎప్పటి వరకు పెరుగుతాయి అంటేనంటే 10-12 ఏళ్ల వరకు సైజు పెరుగుతూనే ఉంటుంది. 10-12 ఏళ్ల తర్వాత నెమ్మదిగా సైజు తగ్గడమైనా తగ్గుతాయి, లేదా ఉన్న సైజు అలా ఉండిపోతుంది అంతే. ఇప్పుడు మామూలుగా అయితే దీనికి మనం ఏమీ చేయాల్సిన పని లేదు, అన్లెస్ దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తాయి. దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది మీకు అదే చెప్పాను నేను. ఒకటి, అస్తమాటు అంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్లు రావడం. రెండవది, సైజు పెరిగి ఆ సైజు పెరగడం వల్ల మనకి ఆహారం తీసుకోవడానికి ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే శ్వాస తీసుకోవడానికి ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే మూడవది మాట మారడం కానీ, గొంతు మారడం కాదు మాట మారడం. కొంతమంది మాటలు నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడినట్టుంటుంది. యాక్చువల్గా మనం దాన్ని హాట్ పొటాటో వాయిస్ అంటాం. అంటే ఒక వేడి పొటాటో నోట్లో పెట్టుకుని మాట్లాడితే అట్లా ఉంటుందో అనే టైప్లో ఉంటుంది ఆ మాట. అట్లా ఉన్నదాన్ని. అందుకని ఇప్పుడు మనకేంటంటే ఈ స్పేస్, ఇంతే స్పేస్ ఉంది, వెనకాల కూడా ఇంతే స్పేస్ ఉంది, ముందు కూడా ఇంతే స్పేస్ ఉంది. ఈ స్పేస్ అనేది ఎలా డిసైడ్ అవుతుందండి? మీ ఫేస్ని బట్టి, మీ మన స్కెలిటన్ని బట్టి ఈ స్పేస్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మీ ముఖం ఇలా ఉందనుకోండి, అంటే కొంచెం రౌండ్గా ఉంటే స్పేస్ కొంచెం వైడ్గా ఉంటుంది. రౌండ్గా కాకుండా కొంచెం కోలమహాలు ఉంటాయనుకోండి, స్పేస్ తగ్గిపోద్ది. అందుకని ఈ సిమ్టమ్స్, ఈ వ్యాధి ఈ లక్షణాలన్నీ కూడా స్పెసిఫిక్గా మీకు కోలగా ఉన్న మొహాలలో ఎక్కువ ఉంటాయి. ఇలా రౌండ్గా ఉండే ముఖాలలో కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ తగ్గిపోయింది. ఇట్లానే మీకు నెంబర్ 1 ప్రాబ్లం దీంతో ఏంటంటే ఇన్ఫెక్షన్. చూడండి అంతే, ఆ 2 టాన్సిల్స్ ఎంత ఇన్ఫెక్ట్ అయ్యాయంటే ఆ మధ్యలో ఉండేది ఇవులు, ఆ మధ్యలో పైన మనకి పైనుంచి ఒక వేలాడుతూ ఉంటుంది పైనుంచి. దానికి అటు పక్కన ఇటు పక్కన టాన్సిల్స్ ఉంటాయి. ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ రొమాటిక్ ఫీవర్ అలాంటివన్నీ వచ్చేవన్నీ. ప్రస్తుతం రోజుల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు. కానీ కొంతమందికి ఈ శరీరంలో ఇమ్యూనిటీ అంటే ఈ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నట్లయితే, లేదా ఈ ఇన్ఫెక్షన్ కొంచెం గట్టిగా పవర్ఫుల్ ఇన్ఫెక్షన్ అయితే ఈ ఇన్ఫెక్షను టాన్సిల్లోంచి బయటకు వస్తుంది. టాన్సిల్ పక్కకు రావడానికి అవకాశం ఉంది, టాన్సిల్ బయటికి రావడానికి అవకాశం ఉంది, ఈ మెడలోకి రావడానికి అవకాశం ఉంది. అంటే చాలా రకాల యాబ్సెస్లు వస్తాయి, అంటే గడ్డలు వస్తాయి, అంటే గడ్డలు వస్తాయి. ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరమైనటువంటి గడ్డలే. అంత కామన్గా రావడం లేదు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి కాంప్లికేషన్స్ చాలా తగ్గాయి. ఇప్పుడు వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాం, కానీ ఈ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే కాంప్లికేషన్లు ప్రస్తుతం తగ్గాయి. ఇంతకుముందు అయితే మేము చాలా కామన్గా చూసేవాళ్ళం. ఇవన్నీ ఇన్ఫెక్షన్లు అంటే టాన్సిల్ మీద తెల్లటి మచ్చలు వస్తాయి. దాన్ని యాక్చువల్గా ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ అని అంటాం. ఇవన్నీ కూడా ఎక్కువ సార్లు వస్తే, అంటే ఒక ఏడాదికి 5-6 సార్లు వచ్చాయనుకోండి, అప్పుడు మేము ఆపరేషన్ చేయాలి, చేయించుకోమని చెప్తాం. అంతేగాని ఒక్కసారి గొంతు నొప్పి వస్తే టాన్సిల్ ఆపరేషన్ చేయించుకోమని మేము ఎప్పుడూ ఎవరికీ చెప్పం. అది ఒక రకమైనటువంటి అపోహ. గొంతు నొప్పి ఒక్కటే కాదు, ఇక్కడ యాక్చువల్గా ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ అన్నామంటే గొంతు నొప్పి ఒక్కటే అర్థం కాదు. గొంతు నొప్పితో పాటు ఫీవర్, జ్వరం ఉండాలి. మామూలు గొంతు నొప్పే కాకుండా అన్నం తినడానికి కష్టం అవ్వాలి.
అంటే దాని యాక్చువల్గా ఏమంటామంటే అన్నం తినేటప్పుడు గొంతు నొప్పి రావడం, దాని యాక్చువల్గా ఒడైనోఫేజియా అంటాం మేము. డిస్ఫేజియా అంటే కంప్లీట్గా అన్నం తినడం కష్టం అవ్వడం. అన్నం తినడం కష్టం అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అన్నం తినేటప్పుడు నొప్పిగా ఉండడానికి ఉంటేనే దాన్ని మేము టాన్సిల్గా తీసుకుంటాం. అప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉండాలి, బాగా 101, 102 డిగ్రీల ఫీవర్ ఉండి గొంతు నొప్పి ఉంటే దాన్ని మేము ఈ గొంతులో నిజమైన వాపు, ఇది టాన్సిల్ ఇన్ఫెక్షన్ అయింది అని తీసుకుంటాం. అంతేగాని ఊరికే గొంతు నొప్పిగా ఉందండి, అన్నం తినడానికి కానీ నీళ్ళు తాగడానికి కానీ ఏ రకమైన ప్రాబ్లము లేదు అంటే అది ఊరికే సింపుల్ వైరల్ ఫెరింజైటిస్, మామూలు కామన్ ప్రాబ్లం. అది ఊరికే వస్తుంటుంది, లేదా ఎలర్జీ వల్ల కూడా ఫెరింజైటిస్ వస్తుంది. ఇట్లాంటి కారణాలు చాలా ఉంటాయి. అది కాకుండా ఈ ఇన్ఫెక్షన్ నుండి ఫీవర్ ఉండి ఏడాదికి 5 నుంచి 6 సార్లు వస్తే అప్పుడు మాత్రమే ఈ గొంతులో కాయలు తీయాలని నిర్ణయిస్తారు. అంతేగాని ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా గొంతులో కాయలు తీసేయమని ఎప్పుడు మేము సజెషన్ చెప్పాం. ఇది మీకు గొంతు బయట నుంచి ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ నెమ్మదిగా గొంతు బయటికి వెళ్ళిపోతుందండి. అది గొంతు ఎంత మొత్తం అంతా ఎర్రగా ఉంచామండి, టోటల్ రెడ్గా ఉంది, అంతా కంప్లీట్గా ఇన్ఫెక్టెడ్. ఇది ఇవన్నీ డిఫరెంట్ టైప్స్లో మీకు కనిపిస్తుంటాయి. ఇట్లాగా కొంతమందికి టాన్సిల్ సైజు పెరగదు, కానీ దాంట్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని అప్పుడప్పుడు మేము ఏం చెప్తామంటే మీకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్లు వచ్చేటట్టయితే అప్పుడు ఆపరేషన్ చేయించుకోమని చెప్తాం. ఇప్పుడు రెండో రకమైన ప్రాబ్లం ఏంటంటేనండి సైజు. ఇన్ఫెక్షన్ లేదు పేషెంట్కి, ఫీవర్ లేదు, గొంతు నొప్పి లేదు, కానీ ఆ ఉన్న స్పేస్ని టాన్సిల్ 2 పెద్దవైపోయినాయి, సైజు పెద్దదైపోయి ఆల్మోస్ట్ మధ్యలో యువులా దాకా వచ్చేస్తాయి. అప్పుడు దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి టాన్సిల్ ఎంత పెద్ద అయింది చూడండి టాన్సిల్స్ ఇక్కడ. ఇది టాన్సిల్, ఈ రెండో టాన్సిల్ ఇక్కడ ఎక్కడ ఉంది. ఇది నేను మీకు చెప్పింది. చూసి 2 టాన్సిల్స్ పక్కనే ఉన్నాయి చూసారా. ఇవి ఆల్మోస్ట్ ఇవి ఏమంటామంటే మేము కిస్సింగ్ టాన్సిల్స్ అంటాం, అంటే 2 ఒకదాని కిస్ చేసుకుంటున్నాయని. ఇప్పుడు వీడికి అసలు గాలి తీసుకోవడానికి స్పేస్ లేదు, గాలి తీసుకోవడానికి స్పేసే లేదు. అట్లానే ముక్కుకు వెనకాతల గడ్డలు ఉంటాయి, అవి సైజు పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కంప్లీట్గా స్పేస్ తగ్గిపోయి గాలి తీసుకోవడానికి కష్టం అవుతుంది. దీనికి వల్ల ఏమవుతుందంటే మామూలుగా ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం తెలియకపోవచ్చు, కానీ నిద్రపోయినప్పుడు ఇది బ్లాకు కంప్లీట్ అయిపోద్ది. అంటే నిద్రలో మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. దీని వల్ల సింపుల్గా మనకి క్లియర్ కట్గా తెలిసేది గురగబెట్టడం. బాగా గురగబెడతారు ఈ స్థితిలో. ఈ గురక దేని వల్ల వస్తుందంటేనంటే ఈ పక్కన టిష్యూస్ అన్నీ ఉన్నాయి చూసారా, ఈ టిష్యూస్ అన్నీ కూడా కదులుతాయి ఊపిరితో పాటు. దానివల్ల సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని మనం గురక కింద వింటాం. సౌండ్ ఎప్పుడు వస్తుందంటే గాలి సరిగ్గా లోపలికి వెళ్ళకపోతే సౌండ్ వస్తుంది. వాళ్ళకి ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఇది మోస్ట్ ఆఫెన్ రాత్రులు జరుగుతాయి. రాత్రులు టక్కని అర్ధరాత్రి లేచి కల వచ్చినట్టుగా లేచి కూర్చుంటారు. కూర్చుని ఒక 10 నిమిషాలు లేచి కూర్చుని మంచినీళ్ళు తాగి కూర్చుని బాగా గట్టిగా ఊపిరి తీసుకుంటే తప్ప మళ్ళీ పడుకోవడానికి కష్టం అవుతుంది. ఇది జరిగేది మామూలుగా ఎలాంటంటే కొంచెం బాగా ఒళ్ళు బాగా ఉన్న వాళ్ళకి, బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈ మెడ సర్కంఫరెన్స్ అంటే మెడ కొలత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం బాగా జరుగుద్ది. ఇది జరిగేది. దీన్ని స్లీప్ రిలేటెడ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే నిద్రలోనే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. అంటే మామూలుగా ఉన్నప్పుడు ఈ బ్లాక్ కంప్లీట్ అవ్వదు. ఆ నిద్రలో ఉన్నప్పుడు ఈ పక్కన ఉన్న టిష్యూలన్నీ లోపలికి పడిపోయి శరీరంలో మనం నిద్రపోయినప్పుడు శరీరంలో ఒక ప్రక్రియ జరుగుద్ది. శరీరం మొత్తం రిలాక్స్ అయిపోద్ది. ఆ శరీరం మొత్తం రిలాక్స్ అయినట్టు మొత్తం మన బాడీ ఎలా రిలాక్స్ అయ్యి మైండ్ ఎలా రిలాక్స్ అవుతుందో అలాంటి రిలాక్సేషనే ఈ టిష్యూస్ అన్నిట్లోనూ వస్తుంది. ఈ టిష్యూస్ అన్నీ కూడా లోపలికి పడిపోతాయి. అంటే అప్పుడు ఆ ఉన్న కాస్త స్పేస్ కూడా
అక్కడ బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిపోయి పేషెంట్కి కంప్లీట్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఉరగబెడుతూ ఉంటాడు. ఉరగబెడుతూ మధ్యలో ఊపిరి తీసుకోవడం ఆపేస్తాడు. మధ్యలో ఒక పీరియడ్ కంప్లీట్గా బ్రీతింగ్ అయిపోయింది. యాప్నియా అంటే గాలి తీసుకోవడం పూర్తిగా మానేసే మధ్యలో. ఇట్లాంటివి గంటకి 20-25 జరిగాయనుకోండి, మీకు రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టినా కూడా కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళలేరు. అందుకని వీటినే మేము స్లీప్ యాప్నియా అంటారు. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గాలి ఊపిరి తీసుకోవడం ఆగిపోవడం. ఇది కూడా మీకు టాన్సిల్స్ అడినాయిడ్స్ వల్లే వస్తుంది. చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం చాలా కామన్గా వస్తుంది. కానీ ఈ మధ్య ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా మేము ఈ ప్రాబ్లం చాలా చూస్తున్నాం. అందుకని ఇప్పుడు యాక్చువల్గా మేము ఇంతకుముందు ఏప్రిల్, మే, జూన్ అంటేనండి హాలిడేస్, పిల్లలకి స్కూల్ హాలిడేస్. ప్రతి హాస్పిటల్లోనూ 20-25 తక్కువ టాన్సిల్ ఆపరేషన్లు జరిగేవి కాదు. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అట్లయితే 40-50 టాన్సిల్ ఆపరేషన్లు జరుగుతాయి ఏప్రిల్, మే, జూన్లో స్కూల్ తెచ్చే వరకు. అట్లాంటిది ఇప్పుడు హార్డ్లీ 1-2 చేస్తున్నారండి టాన్సిల్స్ ఇప్పుడు. అంతే ఇండికేషన్లు తగ్గిపోయినాయి. ఆ ఇన్ఫెక్షన్లు, ఆ ఇండికేషన్లు అన్నీ కంప్లీట్గా తగ్గిపోయినాయి. ఇప్పుడు మేము నిజంగా టాన్సిల్గా ఆపరేషన్ చేసేది మెయిన్ ఆపరేషను స్లీప్ యాప్నియా ఇదే. సో ఇంతకుముందు మీకు 40-50 చేసేవాళ్ళండి కేసులు. 10 రోజుల్లో అడ్మిషన్లు కూడా చేయరు. అక్కడే బయట పడుకోబెడతారు కింద వరుసగా. సాయంకాలం డాక్టర్ వచ్చి అందరికి ఒకసారి గొంతు చూసేసి నీకు అంతా బాగానే ఉందని ఇంటికి పంపించేస్తారు. ఇప్పటికీ నిజం చెప్పాలంటే మేము భయపడే ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే, ఏంటి డాక్టర్ భయపడే ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే టాన్సిలెక్టమీనే. ఎందుకంటే కామన్ ఆపరేషను, ఎలెక్టివ్ సర్జరీ. పేషెంట్ మామూలుగా నడిచి వచ్చే పేషెంట్ మళ్ళీ పేషెంట్ నడిచి బయటికి వెళ్ళాలి. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ముందు హాస్పిటల్ కొడతారు, డాక్టర్ని కొడతారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినాయి. బ్లీడింగ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అండి టాన్సిల్ ఆపరేషన్ తర్వాత. ఎనస్థీషియా ప్రాబ్లమ్స్ చాలా కామన్ వీళ్ళలో. ఎస్పెషల్లీ ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయలేక మేము చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ స్లీప్ డిస్టర్బ్డ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఐడెంటిఫై చేయకపోతే వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత లంగ్స్లో చేంజెస్ ఉంటాయి. దానివల్ల ఎనస్థీషియా ఇవ్వడం వల్ల కాంప్లికేషన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా మీకు టాన్సిల్ గురించి మెయిన్గా చెప్పాను. ఎడెనాయిడ్స్ అనేది కూడా సేమ్ టైపు లింఫ్ గ్లాండ్స్ అండి. ఈ లింఫ్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయంటే ముక్కుకి వెనకాతలు ఉంటాయి. కరెక్ట్గా ముక్కుకి వెనక భాగంలో ఉంటాయి ఇవి. ముక్కు వెనక భాగంలో ఉండే స్పేస్ అంతా కలిపి ఒక 2 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటర్లు ఉంటుంది అంటారండి. కానీ అక్కడ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి. ముక్కు కరెక్ట్గా వెనక్కొచ్చి ఈ ముక్కులోంచి మనం తీసుకునే గాలి అక్కడికే వెళ్తుంది. ఆ గాలి అక్కడి నుంచి కిందకి రావాలి. కిందకి వెళ్ళి లంగ్స్లోకి ఈ సొరబేటికలోకి వచ్చి సొరబేటిక నుంచి లంగ్స్కి వెళ్తుంది. అట్లానే ముక్కు నుంచి చెవికి కనెక్ట్ చేస్తే 2 ట్యూబులు ఉంటాయి. యూసేషన్ ట్యూబ్ అంటాం దీన్ని. ఈ ట్యూబ్ ముక్కు నుంచి చెవికి కనెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఇది అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతుంది. మీ అందరికీ ప్రతి వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది. విమానాల్లో వెళ్ళే వాళ్ళు చాలామందికి ఫీల్ అయ్యి ఉంటారు. లేదా లిఫ్ట్లో పైకి వెళ్ళి బాగా పైనుంచి టైని కిందకి లిఫ్ట్కి దిగుతుంటప్పుడు మీకు తెలుస్తుంది. టక్కని చెవి పట్టేస్తుంది. పట్టేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మీరు అంటే చెవి ఓపెన్ అయిపోతుంది. ఇదేంటంటే మీకు ముక్కు నుంచి చెవికి ఒక ట్యూబ్ ఉంటుందండి. ఈ ట్యూబ్లోంచి నార్మల్గా గాలి ముక్కులోంచి చెవికి వెళ్తుంది. చెవిలోకి కొంత గాలి వెళ్ళాలి. ఆ గాలి వెళ్ళకపోతే మీకు చెవి బ్లాక్ అయిపోద్ది. ఈ ట్యూబ్ని బ్లాక్ చేస్తుంది ఈ ఎడినాయిడ్స్ అనేటువంటి ఈ లింఫ్ నోడ్స్. అక్కడ దాన్ని బ్లాక్ చేస్తాయి. అంటే
ముక్కు వెనక భాగంలో బ్లాక్ చేస్తాయి, అప్పుడు ముక్కు బ్లాక్ అవుతుంది. ముక్కు నుంచి చెవికి వెళ్ళేటువంటి ఈ ఈ ట్యూబ్స్ని, ఈ గొట్టాలని బ్లాక్ చేస్తాయి, అప్పుడు చెవిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మోస్ట్ కామన్గా జరిగేది పిల్లల్లో. యూజువల్గా 10-12 ఏళ్ల పిల్లల వరకు జరుగుతాయి, తర్వాత నెమ్మదిగా తగ్గుతాయి. ఇప్పుడు ఈ ముక్కు వల్ల చెవి బ్లాక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటేనండి, ఈ ట్యూబ్ బ్లాక్ అవ్వడం వల్ల చెవిలో కొంత గాలి ఉంటుంది, చాలా తక్కువ ఉంటుందండి మీద. అది ఆ కొంచెం గాలి దానికి చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ గాలి బయటికి వచ్చేస్తే ఆ చెవిలో ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ చెవిలో నీరు చేరుతుంది, చెవిలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గవు, ఈ బ్లాక్ తగ్గే వరకు ఆ ఇన్ఫెక్షన్లు తగ్గవు. అందుకని చాలామందికి ఏం చెప్తామంటే మా చెవిలోకి అన్నం ఉందని వస్తారు, చెవి గోబకు అన్నం పడిందండి ఆపరేషన్ చేయండి అని. చాలామంది ఏమంటాం మేము, లేదు బాబు నీకు ముక్కులో ప్రాబ్లం ఉంది, నీకు ముక్కులో ఆపరేషన్ చేయాలి, ముందు నీకు ముందు ఆపరేషన్ ముక్కులో చేసి తర్వాత చెవిలో చేస్తామని. ఎందుకంటే ఈ ట్యూబ్ కరెక్ట్గా ఫంక్షన్ చేయకపోతే చెవిలో ఏ ఆపరేషన్ చేసినా పెద్దగా ఫలితం ఉండదు. మనకి చెవి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంటే ముక్కులో ఆపరేషన్ చేసి ఈ ట్యూబ్ ఈ ట్యూబ్ని ఇంప్రూవ్ చేయాలి ముందు. దానికోసం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు. మీకు చెవిలో ప్రాబ్లం వస్తే డాక్టర్గా చూడండి, ఆయనకి నీకేం రాదు, ముందు ముక్కు ఆపరేషన్ చేయాలంటారని. అది కారణం ఉంది దానికి. ఈ ట్యూబులు ఇంప్రూవ్ అయితే కానీ, ఈ ట్యూబ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయితే కానీ ఈ చెవి ఆపరేషన్ సక్సెస్ కాదు. అట్లా అందుకని మెయిన్గా మనకి ఈ పేషెంట్లకి 2 రకాల ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ముక్కు బ్లాక్ అవుతుంది, రెండోది మీకు చెవి బ్లాక్ అవుతుంది. చెవిలో ఇన్ఫెక్షన్ రావడానికి, చెవిలో నీరు చేరడానికి కారణాలు అవుతాయి. అందుకని దీన్ని ఇంపార్టెన్స్ ఇది కూడా అంతే. నోస్ బ్లాక్ అవుతుంది, చెవి బ్లాక్ అవుతుంది. ఇది కూడా సైజు పెద్దదైతే ఈ ఎడినాయిడ్స్ వల్ల కూడా మళ్ళీ మనకి నిద్రలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మెయిన్గా చిన్నపిల్లల్లో జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఇప్పుడు మేము చాలా కామన్గా ఆపరేషన్ జరిగే ఇండికేషన్ ఏంటంటే ఎడినాయిడ్స్కి స్లీప్ యాప్నియా అంటాం, నిద్రలో ఊపిరి తీసుకోలేకపోవడం. చిన్నపిల్లల్లో ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే మోస్ట్ కామను నిద్రలో కొట్టుకుని ఉంటారు, బ్రీతింగ్ సరిగా ఉన్నా లేకపోతే నిద్రలో కొట్టుకుంటారు ఒకటి. రెండోది కాలు ఇలా ఒక రకంగా కొడుతుంటారు, కాలుతో చిన్నగా పడుకోలేరు ఇలా. మూడోది లేచి కూర్చుంటారు, సడన్గా లేచి కూర్చుని మళ్ళీ 2 నిమిషాలు కూర్చుని మళ్ళీ పడుకుంటారు. ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్గా సైన్స్ అన్నమాట. డైరెక్ట్గా పిల్లలు చెప్పలేరు, నాకు సరిగా రావట్లేదు, సరిగా నిద్ర పడట్లేదు, ముక్కు బ్లాక్ అవుతుంది అని చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ కొంచెం ఇండైరెక్ట్గా సైన్స్. ఫ్రీక్వెంట్ యూరినేషన్, బెడ్ వెట్టింగ్ అంటాం, రాత్రి నిద్రలో బెడ్ వెట్టింగ్, అది కూడా దీనివల్లే వస్తుంది. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా ఆపరేషన్ చేసి ఈ గడ్డలు తీసేయాలి. స్లీప్ డిస్టర్బెన్స్ మెయిన్గా ఇది ప్రాబ్లం, వెరీ కామన్. చిన్నపిల్లలలో మోర్ కామన్. ట్రీట్మెంట్ ఒకటేనండి, దీనికి ఆపరేషన్ చేయాలి. టాన్సిల్స్ పెద్దవైతే టాన్సిల్స్ తీసేయాలి, ఎడినాయిడ్స్ పెద్దవైతే ఎడినాయిడ్స్ తీసేయాలి. దీనికి చిన్న ఇన్వెస్టిగేషన్లు చేస్తాము. ఎడినాయిడ్స్ అనేటువంటిది చాలా వరకు ఇంతకుముందు అయితే కనపడేది కాదు, ఇప్పుడు ఎండోస్కోప్స్ ఉన్నాయి మన దగ్గర. ఎండోస్కోప్స్ వల్ల క్లియర్ కట్గా ఎంత సైజు ఉంది, ఎంత బ్లాక్ అయింది అంత ఐడెంటిఫై చేసి దాన్ని మెయిన్గా ఇక్కడ ఏంటంటే సైజు తగ్గించడానికి చేసే ఆపరేషన్లు ఇవన్నీ. అంటే మెయిన్గా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే డీబల్కింగ్ అంటాం. ఎంత సైజు ఎంత తగ్గించగలం, ఎందుకు తగ్గించాలి సైజు? గాలి ఫ్రీగా వెళ్ళడానికి, తినే ఆహారం ఫ్రీగా వెళ్ళడానికి, దానికి చేసే ఆపరేషన్లే చేస్తాం ప్రస్తుతం. ఇంతకుముందులాగా ఇన్ఫెక్షన్లకి చేయడం అనేది తగ్గింది. ఇంతకుముందు మామూలుగా చేసేవాళ్ళం అండి. నాకు ట్రాన్స్లేటమే చేశారు, ఆయన డాక్టర్ పొద్దున్న తీసుకెళ్లారు, 11ంటికంతా కూర్చోబెట్టి చేశాడు, లోకల్ ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ 11ంటికి ఇంటికి పంపించేశారు. 12ంటికి ఇంట్లో రక్తం శుభ్రంగా కక్కుతూ ఉంటే ఆయన ఏం పర్లేదు, ఐస్ క్రీమ్ పెట్టండి తగ్గిపోతారు. అంత సింపుల్గా చేసేవాళ్ళు ఇంతకుముందు. చాలా కామన్గా కూర్చోబెట్టి చేసి
ఇంటికి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేయట్లేదు. ఇప్పుడు కొత్త రకాల వేరే రకాల మెథడ్స్ వచ్చినాయి. మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ అండి. బ్లీడింగ్ తగ్గించడానికి ఏం చేయగలమని దానికి వేరే రకాల ఎక్విప్మెంట్లు చాలా వచ్చినాయి. ఒకటి లేజరు, ఇంకోటి మైక్రోడెబ్రియేటర్ ఉన్నాయి, ఇంకోటి ఏమో కోబ్లేటర్ ఉన్నాయి. చాలా కొత్త రకాల ఎక్విప్మెంట్లు అంటూ వస్తున్నాయి. మెయిన్గా వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే పేషెంట్కి కొంచెం ఖరీదు పెరుగుద్ది. ఇంతకుముందు మామూలుగా ఆపరేషను స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆపరేషన్ చేస్తే పెద్దగా ఏమవుతుంది. ఈ ఎక్విప్మెంట్ పెట్టుకుంటే వీటికి కొంచెం ఎక్కువ అమౌంట్ ఎక్కువ అవుద్ది. అయినప్పటికీ కూడా కొన్ని కాంప్లికేషన్లు అన్నీ తక్కువ ఉంటాయి వీటి వల్ల. అందుకని చాలామంది డాక్టర్లు ప్రస్తుతం వేరే రకాలుగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మా దగ్గరికి వస్తే మా దగ్గర మేము పెర్మనెంట్ సిద్ధార్థాలు కూడా మేము కోబ్లేటర్తో చేస్తాం, మైక్రోడెబ్రియేటర్తో చేస్తాం. అందుకని ఏది ఏమైనా ఫైనల్గా మీరు వీటికి చేయాల్సింది ఏంటంటే ఆపరేషన్ చేసేటువంటిది ఇంతకుముందు చేసే ఇన్ఫెక్షన్లకి ప్రస్తుతం ఎక్కువగా చేయటం లేదు. నెంబర్ 2, సైజు పెరగడం వల్ల అది ఇన్ఫెక్షన్ వల్లైనా కావచ్చు, లేకపోతే మామూలుగానే సైజు పెరిగి నిద్రలో ఊపిరి తీసుకోవడానికి పడడం అనేటువంటి ఇండికేషనే ఇప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషను టాన్సిల్స్ అడినాయిడ్స్ ఆపరేషన్ చేయడానికి. రకరకాల కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. కొత్త టెక్నాలజీస్ వల్ల కాంప్లికేషన్లు అవి తగ్గినాయి కాబట్టి చాలామంది డాక్టర్లు కొత్త టెక్నాలజీలని ఉపయోగిస్తున్నాం. అపోహలు మాత్రం పడకండి. ఒకసారి గొంతు నొప్పి వస్తే టాన్సిల్ ఆపరేషన్ చేయించుకోవాలన్న అవసరం లేదు. మీరు టాన్సిల్ ఆపరేషన్ చేస్తానంటే డాక్టర్ని కరెక్ట్గా ఎందుకు చేస్తున్నారని మీరు ప్రశ్న అడగచ్చు. ప్రస్తుతం అందరూ అదే అడుగుతున్నారు. లేదంటే మమ్మల్ని గూగుల్ సెర్చ్ చేసుకొని ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. ఇది నేను మీకు కంప్లీట్గా చెప్పబోయే విషయం. ఆగిపోయే ముందు ఒక మాట చెప్తాను. ఇట్లానే ఒక పేషెంటు, ఇద్దరు ఫాదరు మదరు సాఫ్ట్వేరు కొడుకుని తీసుకుని వచ్చారు. కొడుక్కి అన్యూజువల్ ప్రాబ్లం ఉంది. టాన్సిల్స్ ఉన్నాయి, ఎడినాయిడ్స్ ఉన్నాయి అబ్బాయికి. కానీ అన్యూజువల్ ప్రాబ్లం ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ముఖం కోలగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది బాగా. ఫేస్ కంప్లీట్గా ఈ స్కల్, ఈ ఫేస్ అంతా కరెక్ట్గా సైజు పెరగలేదు. ఈ అబ్బాయికి మేము చేయాల్సిన ఆపరేషన్ టాన్సిల్స్, ఎడినాయిడ్స్. సింపుల్, పెద్ద ఆపరేషన్ కాదు. కానీ మాకు ఆ రోజు ప్రాబ్లం, ఈ అబ్బాయికి మేము ట్యూబ్ వేయలేకపోయాం. ఎనస్థీషియా ట్యూబ్ వేసి మత్తుమంది ఇస్తే కానీ మేము ఆపరేషన్ చేయలేం. ఆ రోజు నేను 6 ఎనస్థీషియాలో పెట్టుకుంటే ట్యూబ్ వేయలేకపోయాం అబ్బాయికి. మీకు కథ ఎందుకు చెప్తున్నానంటే చివరికి ఆ సర్జరీ చేయలేదు. అబ్బాయి చివరికి ఏం చేస్తామంటే, మీరు 10 నిమిషాలు అబ్బాయిని పడుకోబెట్టండి, నేను 2 చెవుల్లోనూ నీరు చేరింది, అది తీసేస్తాను. జస్ట్ బిట్ గ్రామెట్ సార్, బోత్ ఇయర్స్. చెవిలో ఫ్లూయిడ్ ఉంది, తీసి గ్రామెట్ వేస్తాను, అంతే చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఒకటే మాట, నిద్ర లేచిన సాయంత్రం రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం చుట్టూ కూర్చుని ఆ అబ్బాయితో మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి నిద్ర లేచి మీరు ఎందుకు అరుస్తున్నారు ఇలాగా? సింపుల్, ఆ ఫ్లూయిడ్ పోవడం వల్ల బాగా వినపడుతుంది అక్కడ. చెవి హియరింగ్ ఇంప్రూవ్ అయింది. ఈ అబ్బాయిని నేను 2004-2005 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఫాలో అప్లోనే ఉన్నాను. అబ్బాయి టాన్సిల్స్ అలాగే ఉన్నాయి, తీయలే మేము. అబ్బాయి ఎడినాయిడ్స్ తగ్గిపోయినాయి పూర్తిగా. కాబట్టి అన్నిటికీ ఆపరేషన్ ఒక్కటే మార్గం కాదు. నిజమైన ఇండికేషన్ ఉంటేనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.